హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. ఈరోజు మీకోసం ఒక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. పెద్ద గెస్ట్ అంటే మామూలు పెద్ద గెస్ట్ కాదు, చూస్తే మీరే అవాక్ అవుతారు. సో డ్రామా జూనియర్స్ సీజన్ 8కి సంబంధించిన మెగా ఏమని చెప్పాలి, కోడలని చెప్పాలా లేకపోతే మెగాస్టార్ని డైరెక్ట్ చేస్తున్న ఆయన మేనకోడలని చెప్పాలా తెలియదు కానీ బట్ ఇరియా అనమాట. ఇరియా మనతో ఉంది, ఆమెతో మాట్లాడదాం. హాయ్ ఇరియా, ఎలా ఉన్నావు? నువ్వు అన్నాను పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది, అందరికి వయసు తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. అవును, రోజమ్మని పట్టుకుని రోజక్క అంటున్నావు కదా, అక్క అన్నమని ఎవరు చెప్పారు నీకు? మమ్మీ చెప్పారు. బట్ నువ్వు మాత్రం మామూలు ఫీల్తో పిలవు తెలుసా, అందరూ ఫిదా అయిపోయే రేంజ్లో పిలుస్తున్నావు యాక్చువల్గా. సో ఏమంటారు రోజమ్మ, నువ్వు స్కిట్లో బాగా మంచి మాటలు చెప్తున్నారు, నువ్వు ఆమె పంచి వేసినా కూడా బాగా తీసుకుంటున్నారు, బాగా చెప్తున్నారు. మరి స్కిట్ అయిపోయిన తర్వాత ఏమంటారు రోజమ్మ? రోజక్క అనాలి కదా. ఓకే, మరి మొత్తానికి అనిల్ మామ అంటూ మొత్తానికి ఆయనకి కోడలు అయిపోయావు. సో అదెవరు పిలవమని చెప్పారు? మమ్మీ చెప్పింది. బట్ నువ్వు మాత్రం చాలా ముద్దుగా పిలుస్తున్నావు. అంకుల్ అని కూడా అన్నయ్య, అదే బాగుంది, మామే బాగుంది యాక్చువల్గా. సో మరి బయట కలిసినప్పుడు ఏమంటారు అనిల్ మామ నీతోటి? కోడల పిల్లల్ని పలకరిస్తారు బయట కూడా. సో మరి ఇంతకుముందు డ్రామా జూనియర్స్లో చూస్తుంటే నీ స్కిట్ వస్తుందంటే అందరూ అలర్ట్ అయిపోతున్నారు, ఖచ్చితంగా ఈరోజు ఇరియా మమ్మల్ని నవ్వించేస్తాను. అవును, తెలీదా నీకు? సో ఆ రేంజ్లో చూస్తున్నారు. నీకు ఇంతకుముందు నుంచి తెలిసి యాక్టింగ్ నేర్చుకున్నావు ఎక్కడన్నా? సార్ వాళ్ళు నేర్పిస్తారు. ఇంతకుముందు ఎక్కడ నేర్చుకోలేదు కదా. బట్ యాక్టింగ్ అంటే ఇష్టమా? అంటే ఇమిటేట్ చేస్తుంటావు ఎవరన్నా హీరోయిన్స్ని, వాళ్ళని ఏ హీరోయిన్ ఇమిటేట్ చేస్తావు ఎక్కువ? లాస్ట్ సెక్కనే. సెట్లో కాదు నేను అనేది, బయట టీవీ చూస్తుంటావు కదా, సినిమాలు చూస్తుంటావు కదా. సో సినిమాలో ఎవరు ఏ హీరోయిన్ ఎక్కువ ఇమిటేట్ చేస్తుంటావు నువ్వు? మీనువా? ఓకే, సంక్రాంతికి వస్తున్నావు, ఫేవర్ బాగా పట్టేసినట్టు, నీకు బాగా ఇదేనట్టుంది కదా. నీకెవరు ఇష్టం? పుష్పపాట చూసేకియా? ఓకే, రష్మిక బాగా ఇష్టమా నీకు? పాటలు కూడా పాడుతుంటావు నువ్వు? ఒక పాట పాడు మా కోసం మంచిగా. పాడు, వచ్చింది అంటున్నావు కదా, పాడు ఒకసారి వింటాం మేము. సరదాగా భలే పాడుతున్నాం, ముద్దుగా పాడుతున్నాం, ఒకసారి పాడు వింటాం మేము. పాడు ఒకసారి. అంతే వచ్చా? ఎన్నిసార్లు చూసావు పుష్ప? చాలా అన్నావు, 2 అన్నావు, 1 అన్నావు, ఇంతకు ఏది ఎన్ని టైమ్స్ చూసావు? ఎలా అంటాడు? ఏమంటాడు డైలాగ్ చెప్పు. నువ్వు తగ్గట్లే ఎక్కడ స్కిట్స్లో, నీ స్కిట్స్లో నువ్వు వేస్తున్నావు కదా. సో ఇప్పుడు మరి అనిల్ మామ మీద, రోజక్క మీద అలాగే అన్ని పంచిలేసేస్తున్నావు, మరి నీకేం భయమైందా? అసలు ఏమి ఎప్పుడు కోపడడం కానీ ఏమి ఉండదా? చెప్పేసే కూర్చోండి హ్యాపీగా. మరి తర్వాత స్కిట్ అయిపోయిన తర్వాత మరి ఎలా అంటాడు అనిల్ మామ? ఏమంటాడు పిలిచి? సూపర్ అంటాడా? మరి సుధీర్ అన్న ఎందుకు అలా ఏడిపిస్తున్నావు ప్రతి స్కిట్లో? ఎంత స్కిట్లో అయినా మరి అసలు నువ్వు వేసే పంచులకి పాపం ఆయన మరీ ఫీల్ అయిపోతున్నాడు, ఆయన ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. మరి సుధీర్ అన్న ఏమంటాడు స్కిట్ అయిపోయిన తర్వాత? ఎవరైనా ఆ మాట చెప్పాల్సింది, ఎందుకంటే నువ్వు ఆబ్వియస్గా బాగా చేస్తున్నావు కాబట్టి. మరి ఇప్పుడు డ్రామా జూనియర్స్ రాకముందు ఏంటంటే నువ్వు మీ ఫ్రెండ్స్కి మామూలుగా ఇరియా కింద తెలుసు. ఇప్పుడు డ్రామా జూనియర్స్కి వచ్చిన తర్వాత బాగా నీ స్కిట్స్ అందరూ ఎక్కువ మంది చూస్తున్నారు, ఇరియా అని మాట్లాడుతున్నారు కదా. సో మరి మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? బాగా చేస్తున్నావు అంటున్నారా, లేకపోతే ఏం చెప్తారా నీ గురించి? అందరూ సూపరేనా? ఇంకా సూపర్ అనే మాట కంపల్సరీగా అనాలి, ఇంక అంతేనా? ఇంక దాని తర్వాత ఇంకేమంటలేదా? అడుగుతారా అనిల్ మామతో ఎలా ఉంటుంది, రోజక్కతో ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు షూటింగ్, ఎన్ని అడుగుతారు? ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తుంది. ఎవరికి? నా ఫ్రెండ్స్కి. నువ్వు చేసే తెలుగు షో కదా? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చా? చూడరా నీ షోస్ చూస్తున్నారా? ఆయన కూడా చూస్తున్నారు. మరి మీ టీచర్స్ ఏమంటున్నారు? సూపర్ అంటుంది. అందరూ సూపర్ అంటున్నారా? ఇంకో మాట లేదు, ఎవరైనా సూపర్ అనాల్సిందే. మరి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళట్లేదు కదా, నువ్వు డ్రామా జూనియర్స్కి వచ్చి ఇది చేస్తున్నావు కదా. మరి చదువులో ఎలా ఫస్ట్ వస్తుందా ఏరియా, లేకపోతే చదువులో లాస్టా? ఫస్ట్ రావా? చదువుతుందా కానీ ఫస్ట్ వస్తా. నాకు గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా అన్నారు వల్ల. డ్రామా జూనియర్స్లో ఇస్తా అంటున్నారా? సో మొత్తానికి నీకు ఇష్టమైన కప్ ఏది? డ్రామా జూనియర్స్ కప్ప? స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ చూస్తుంది టీవీలో బాగా.
చూసి ఏమంటున్నారు? సూపర్ అంటున్నారు. సూపర్ అంటున్నారు. ఇప్పుడు మరి నువ్వు మిస్ అవుతావు కదా, ఇప్పుడు డ్రామా ఇలా షూటింగ్లకు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు మిస్ అవుతుంటావు కదా కొన్ని లెసన్స్, మళ్ళీ చెప్తున్నారా? నేను అసలు మిస్ అయితే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకుంటా. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు బాగా నీకు? శేష, లాలిత్య, ఆద్య అక్క, నిక్కీ అక్క, వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం టోటల్గా. బాగా ఎత్తుకుని ఆడిస్తున్నారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు చూస్తుంటే మాకంతా నీ ఏజ్ ఏంటో కూడా గెస్ట్ చేయడం కష్టంగా ఉండదు. ఎంత ఇంతకి నీకు ఏజ్? 5. హైట్ ఏజ్ నువ్వు చెప్పేది? హైట్ కాదు, 5 ఏజా? 5 ఇయర్స్. సో మరి ఇక్కడ అంటే మిగతా షోస్ ఉంటాయి కదా, మిగతా షోస్ ఎప్పుడన్నా చూసావు నువ్వు డ్రామా జూనియర్స్, లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు చూడటమేనా? అప్పుడైనా చూస్తాం, వేరే వేరే వాళ్ళని చూస్తా. మరి ఇక్కడ బుల్రాజు వచ్చాడు కదా, ఆయన మాట్లాడావు బుల్రాజు తోటి? ఏమన్నాడు? బిర్యానీ స్కిట్స్ బాగున్నాయి అన్నాడు. మరి నువ్వేం చెప్పావు? థ్యాంక్ యూ అన్నా. అంతే, పెద్దగా ఏమి ఉండవు ఎవరితో. మరి అక్కడ అందరిని మాటలు మాట్లాడుతావు, ఇక్కడ ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఊరికే నవ్వినా, ఊరికి నవ్వావు, అదే అంటున్నా నేను. అంటాం అక్కడ అందరిని మాటలు మాట్లాడుతున్నావు కదా, మర్చిపోతుంటావు అప్పుడప్పుడు, లేకపోతే ఎలా గుర్తుంటుంది అంత? మర్చిపోతా కొంచెం. మరి ఎలా ఇప్పుడు మర్చిపోయినప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇంకా ఏం కాదు, సార్ వాళ్ళు ఏమన్నా మళ్ళీ అక్కడ నేర్చుకుని చేస్తుంటావా? అంటే క్లాస్లో కూడా ఫస్ట్ వస్తావు నువ్వు? క్లాస్ ఫస్ట్? నిజం చెప్పు, క్లాస్ ఫస్టేనా? మరి ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్న కాడి నుంచి కూడా క్లాస్ ఫస్టే వస్తున్నావా, లేదా సెకండ్ పడిపోయావా? ఫస్టే. నేను ఎల్కేజీ కాదు, యూకేజీకి వచ్చావు. యూకేజీలో నువ్వే ఫస్ట్. సో మరి అంత 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 పెద్ద పెద్ద ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు ఈ ఏరియా నువ్వు? పెద్దదానికి మా తమ్ముడి కంటే పెద్ద. నువ్వు పెద్దదాని వేళ మీ తమ్ముడి కన్నా. నేను అనేది పెద్ద పెద్ద లైన్స్ ఇస్తున్నారు కదా, చాలా చాలా ఉంటాయి కదా, స్క్రిప్ట్ అంటే ఇన్ని లైన్స్ ఉంటాయి కదా, ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు అవన్నీ నువ్వు? సార్ వాళ్ళు చెప్తారు. సార్ వాళ్ళు చెప్తారు, అవి గుర్తుపెట్టుకుంటావు. మరి నీకు శ్లోకాలు ఏమైనా వచ్చా? వచ్చు. ఏమొచ్చు? సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి దిబ్బారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసట. చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కానీ బట్ కాకపోతే నువ్వు ముద్దుగా పలుకుతున్నావు కాబట్టి అవి కూడా దాంట్లో వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. సో ఇవన్నీ ఎవరు నేర్పిస్తుంటారు నీకు? మమ్మీ. అన్నీ మమ్మీయేనా టోటల్గా? మరి డాడీ నీతో స్పెండ్ చేయరా, టైం స్పెండ్ చేయరా? ఆడుకుంటారు మంచిగా. ఆడుకుంటానికేమో డాడీ, నేర్పించడానికేమో మమ్మీ. బాగుంది నీ పని ఏది ఇదేదైతే. నీకు చప్పట్లు కొట్టడానికేమో మొత్తం ఆడియన్స్ అందరూ కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈరియా. అవును, ఎందుకు నీ పేరుకి అర్థం ఏంటి ఈరియా అంటే? ఇరియా సుబ్రహ్మణ్యం నా పేరు. నీ పేరు ఇరియా సుబ్రహ్మణ్యం. ఈరియా అంటే అర్థం ఏంటి? ఇరియా అంటే స్ట్రాంగ్ పవర్ఫుల్ అమ్మవారు. స్ట్రాంగ్ పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, మొత్తం అంతా పవర్ అంతా నీ పేరులో పెట్టుకున్నావు అనమాట. అందుకే ఇంత పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నావు. సో ఇంకేంటి, డ్రామా జూనియర్స్ కప్ ఎవరిది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నువ్వే ఫిక్స్ అయిపోయావు మెంటల్గా. ఓకే సరే ఏరియా, నువ్వు డ్రామా జూనియర్స్ గెలవాలని కోరుకుంటున్నావు, అలాగే మీ అనిల్ మామ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నావు. ఖచ్చితంగా చూద్దాం మరి మెగా 157లో ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ సినిమాలో ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఏరియా. థ్యాంక్ యూ. యా.